సింగరేణి భద్రత కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ రాజులేని పోరాటాలు చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మందమరి ఏరియా కాశీపేట 2వ గనిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి గొల్ల శ్రీనివాస్ అధ్యక్షతన వహించగా 27 మంది కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. యూనియన్లో చేరిన వారిని వాసిరెడ్డి సీతారామయ్య, చిప్ప నరసయ్య, దాగం మల్లేష్లు కలిసి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో కొత్త బావులు రాకపోవడం వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కంపెనీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 35,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బియ్యాల వెంకటస్వామి, బొద్దుల వెంకటేష్, వర్క్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్, రాజ్ కుమార్, కొమరయ్య, నర్సిరెడ్డి, తిరుపతి, అంజీ, శివ, సాగర్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో దాదాపు 11-12 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి అనేక సమస్యలని మొన్న మార్చి 7వ తారీఖు నాడు జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యులు చర్చించాం. వాటిపైన కమిటీలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 1-2-3 నెలల్లో చర్చిస్తాం. యాజమాన్యం కనుక ఇప్పుడు సానుకూలంగా స్పందించిన విషయాలు అమలు పరిస్తే మంచిదే, లేకపోతే అవసరమైతే పోరాటం చేయడానికి కూడా ఏఐటీసీ సిద్ధంగా ఉంటుంది. అట్లనే సింగరేణిలో ఏదైతే గతంలో 2 బావులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారో అవి సింగరేణికి రావాలని, అదేవిధంగా కొత్తగా వచ్చేటటువంటి ఓపెన్ కాస్టుల్లో కూడా బొగ్గు తీసే పని సింగరేణి కంపెనీయే చేయాలి, మట్టి తీసే పని మాత్రమే అది టెండర్ ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేయాలని నిర్ణయం చేశాం. మొన్న కొత్తగూడెంలో ఆ 2 సమస్యల పైన అనేక మంది, 100ల మంది నిరాదీక్షలో పాల్గొని మరి ఆ రోజు ధర్నా చేశారు. యాజమాన్యం సరైన పద్ధతిలో స్పందించకపోవడం వల్ల కార్మిక వర్గం మొత్తం గేట్లు కూడా పీకేసి లోపలికి పోయి ఆందోళన కార్యక్రమం చేపట్టారు జరిగింది. భవిష్యత్తులోనైనా సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘానికి ఇచ్చే పద్ధతుల్లో విలువ ఇచ్చి సమస్యల పరిష్కారానికి రావాలి. లేదా అంటే మేము గుర్తింపు అనేది కూడా ఏం చూడం, అవసరమైతే ఎటువంటి పోవడానికైనా సిద్ధం ఉంటామని హెచ్చరిస్తాము. పైగా హైదరాబాదులో ఉండి యాజమాన్యానికి అనుకూలంగా ఎన్నికలు వద్దన్న సంఘాలు వాళ్ళందరూ కూడా ఆ రోజు యాజమాన్యాన్ని దగ్గర ఉండి మాకు ఎన్నికలు వద్దన్నారు. మరి ఎన్నికలు వద్దన్నలో కార్మికుల సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేది కూడా చెప్పలే నాయకులు లేడు, ఏ యూనియన్ నాయకుడు చెప్పలేదు. ఆ రోజు కేవలం ఏఐటీసీగా మనమే చెప్పదలుచుకున్నాం, ఏఐటీసీగా మనమే ఉద్యమాలు చేసినాం, ఏఐటీసీగా మనమే హక్కులు సాధించినాం. కానీ ఇప్పుడు ఏమంటారు, ఇదంతా అయిపోయినాక ఇప్పుడు గెలిచిన సంఘం ఏం చేస్తలే అని చెప్తున్నారు. సిగ్గుపడాలి ఒకసారి ఆ నాయకులు. ఒక్కరోజు కూడా యాజమాన్యం పక్షాన చేరినవు కానీ ఒక్కరోజు కూడా కార్మికుల పక్షాన వచ్చి మాట్లాడి ఈ సమస్యలు పెండింగ్ ఉన్నాయన్న యూనియన్ ఏ నాయకులు లేకపోలేదు. ఆ రోజు ఐఎన్టీసీ పరిస్థితి ఏంది, ఎక్కడో ఒకడు 2 ఉన్నోళ్ళు. ప్రభుత్వం వచ్చినాక ఇవాళ వాళ్ళ మాటలు మారిపోతున్నాయి. అధికారులను బ్లాక్మెయిల్ చేసే విధానాలు చేస్తారు. కార్మికుల సమస్యల కోసం కాదు, పైరవీల కోసం మాట్లాడే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు మరి అధికారులను భయపెట్టించి మేనేజర్లకు ఫోన్లు చేపించి, ఓవర్మెన్లకు ఫోన్లు చేపించి మావ నీడబెట్టు ఆడబెట్టు అనే విధానం ఏదైతుందో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదనే విషయాన్ని చెప్పక తప్పదు.